పూర్వకాలంలో పల్లెల్లో ప్రతి ఇంటికి దేవాలయాలకు వరికంకుల కుచ్చెళ్లు వేలాడుతూ కనిపించేవి. ప్రస్తుతం అవి కనుమరుగైపోతున్నాయి. అలాంటి దృశ్యాలు మళ్లీ ఇప్పుడు అక్కడ దర్శనమిస్తున్నాయి. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన కడలి నాగరాజు వరికంకులు తయారు చేస్తూ అందరిలోనూ ఫేమస్ అయిపోయాడు. ఉపాధి కల్పించడంతో పాటుగా ఎన్నో పక్షులకు ఆహారం అందిస్తున్నాడు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. పక్షుల ప్రేమికులకు పక్షులకు ఆహారం పెట్టడానికి ఎంతో తహతహలాడుతూ ఉంటారు. అలాంటి పక్షుల ప్రేమికులకు ఇప్పుడు ఆహారం పెట్టాలంటే ఒక గిన్నెల్లోని అట్లాగే నీళ్లు తొట్టులోని గోడల మీద అవి పెట్టి ఆహారం కింద ఇస్తున్న పరిస్థితి మనం అక్కడక్కడ కొంత పక్షుల ప్రేమికులు చూస్తున్నాం. అయితే ఈ గతంలో పూర్వం అలా కాకుండా ప్రతి ఇంటికి ఒక వరి కంకి గుత్తు వేలాడుతూ ఉండేది. ప్రతి గుమ్మంలో కావచ్చు, లేకపోతే చెట్లకు కావచ్చు. అక్కడ పక్షులు వచ్చి వాటిని వరి కంకుల్ని వరి గింజల్ని తింటూ ఆహారాన్ని నింపుకుంటూ ఉండేవి. పక్షుల ప్రేమికులకు మరి ఇంత దగ్గరయ్యారు ఈయన. అంటే పక్షులకి పిచ్చుకలు కావచ్చు, లేకపోతే పావురాలు, ఇట్లా ఏ పక్షులైనా సరే, అంటే వడ్లు గింజలు తినే పక్షులు ప్రత్యేకించి మనకి గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇవి ఆహారం తినడానికి ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ వరి కంకులతోటి ఈ గుత్తులు కట్టడం ఇక్కడ నాగరాజు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఏ విధంగా ఈ అల్లికలు చేస్తున్నారు. అంటే ఒక దండ కింద వరిని గింజల్ని ఇక్కడ పేని ఆ తర్వాత దాన్ని ఒక గుత్తు కింద తయారు చేస్తారు. ఇది ఇళ్ల మధ్య ఇళ్ల దగ్గర గుమ్మాల్లో కట్టుకుంటుంటారు. ఇలాగా ఈ గుత్తుని తయారు చేయడం ద్వారా ఈ గుత్తు ఒక దాదాపు 2-3 గంటలు శ్రమిస్తే తప్ప ఒక గుత్తు తయారవదు. దీన్ని ముగ్గురు కలిసి చేయటం ద్వారా తయారు చేస్తూ ఉంటారు. ఇది ఒక ఉపాధి అవకాశం కల్పించేలాగా దీన్ని నాగరాజు క్రియేట్ చేసుకున్నారు. దీని మీద నాగరాజుని అడిగి అసలు దీన్ని ఎప్పటి నుంచి దీనిలా తెస్తున్నారు, దీన్ని ఒక డిమాండ్ ఎట్లా ఉంది, ఈ వరికంకులు ఎలా రూపకల్పన చేస్తున్నారు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అన్సీజన్ కూడా ఉంటుంది. సార్వ దాల్వా పంటల్లోనే మనకి ధాన్యం దొరికింది. ఉట్టప్పుడు దొరకాలంటే, ఉట్టప్పుడు దీన్ని అల్లాలంటే మీరు ఏం చేస్తుంటారు? అసలు ఈ ప్రక్రియ ఎలా చేస్తుంటారు? ఇదైతే అండి, నేను కోతలు కోసాక మళ్ళీ మనకి పంటకు రావాలంటే మళ్ళీ నెలలు ఖాళీ అండి. నేను ఈ వృత్తి నేను అప్పటిదాకా నేను కింద అరప కడతానండి. కర్రలతోటి అరప కట్టి అరప మీద దాస్తానండి. దాచి దాని మీద మళ్ళీ బరకం కప్పుతానండి తడవకుండా. మనకు కావాల్సినప్పుడల్లా తీసి కడతా ఉంటామండి. అంటే దీనికి ప్రత్యేకించి అంటే రాలిపోకుండా ఉండడానికి ఏదైనా ప్రత్యేకమైన వరి రకం ఏమైనా ఉందా దీనికి? లేదండి. మనం ఏంటంటే దాల్వాలు అయితే అండి 1021 కడతామండి. అదైతే పెద్దగా గమ్ముని రాలదండి. ఇంకొన్న ధాన్యం అయితే కొంచెం రాలుతుంది. మామూలు తొలకరికి అయితే అండి స్వర్ణ రాలుతుందండి. కానీ కుచ్చు అందం స్వర్ణ అండి. స్వర్ణ అందం అండి. ఇప్పుడు స్వర్ణ క్రాసింగ్ వచ్చిందండి. క్రాసింగ్ అవి కడుతున్నామండి. అవి మామూలు దండలకి అయితే బాగుంటుందనండి, దండలకు కడుతున్నాం. ఏంటంటే స్వర్ణ రాలుతుందని గమ్ముని దీన్ని ఆగొట్టేస్తామండి, ఉంచమండి. గమ్మున అయిపోయేలాగా సీజన్ బట్టి మనం తీసుకుంటామండి. ఎక్కువ ఏంటంటే మొన్న నిరుడి నుంచే బాగా నేర్చుకున్నాండి. ఇది నాగరాజు గారు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే పక్షుల ప్రేమికులుగా ఉన్నాడో తను ఇలాగా కుర్చీ కట్టడం అనేది తన మావయ్య గారి నుంచి నేర్చుకున్నది. ఇక్కడ కొత్తపేట మండలం కెండ్రగిలో తన మావయ్య గారు ఉంటారు. అక్కడి నుంచి ఇది ఆయన నుంచి నేర్చుకుని గత ఏడాది నుంచి దీన్ని ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం ఈ అల్లికలల్లి ఈ వరి కంకిల కుర్చీ కట్టి ఊరూరా తిరిగి, అంటే ప్రధానంగా రావులపాలెం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వీటి అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే డిమాండ్ బాగా పెరుగుతుంది. అయితే ఇక్కడ కట్టే వ్యక్తి ఒకలే ఉండడం వల్ల అడిగిన వాళ్ళందరూ కూడా ఇది అందించలేని పరిస్థితిలో ఉన్నట్టుగా నాగరాజు చెప్తున్నారు. అలాగే ఇళ్ల వద్ద ఈ వరి కంకుల కుర్చీలు కట్టుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని ఒక అలవాటుగా మార్చుకుని పక్షులకి ఆహారం పెట్టడానికి ఈ వరి కుర్చీలు కట్టడానికి ముందుకు వస్తున్నారు. అడిగిన వారందరికీ కూడా తను సరఫరా చేయలేకపోతున్నానని చెప్తున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాదు, బెంగళూరు ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా ఇవి పంపించాలని చెప్పేసి అడుగుతున్నారు. అయితే పంపడానికి ప్యాకింగ్ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని పంపడానికి అవ్వట్లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఈ వరి కంకి తోటి కుర్చీలు తయారు చేసే నాగరాజు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్.